మీడియాను పట్టుకొని గదే యూట్యూబ్ వాళ్ళని పట్టుకొని ట్యూబు 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 అని పదే పదే నొక్కి 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 చెప్పినాకనే ఆయన విజ్ఞత ఏంటో మా అందరికి క్లియర్గా అర్థమైపోయింది. గతంలో కేసీఆర్ గారు ఏ జర్నలిస్టుల వలనైతే ఏ పత్రికల వలనైతే తెలంగాణ హీరోగా కేసీఆర్ని చూపించి తెలంగాణ జర్నలిస్టులు శాటిలైట్ మీడియా ప్రశ్నిస్తే సపోర్ట్ చేస్తే ఈయన అధికారంలో కేసీఆర్ అధికారంలోకి రాగానే శాటిలైట్ మీడియాని తొక్కేసి పక్కన పడేసినారు. సెక్రటేరియట్ గేట్ అవతల కూర్చోండి, నేషనల్ మీడియానేమో లోపల బస్సులేసి మా కేసీఆర్ సార్ పిలిపించిండు. ఇప్పుడేమో కేసీఆర్ స్టైలే రేవంత్ రెడ్డి ఫాలో అవుతూ ఏ సోషల్ మీడియా ఏ యూట్యూబ్ వాళ్ళ వల్ల అయితే రేవంత్ రెడ్డి పైకి వచ్చిండో అదే యూట్యూబ్ వాళ్ళని వచ్చిన 2-3 నెలల్లోనే అహంకారం తలకెక్కి యూట్యూబ్ వాళ్ళందరూ గొట్టంగాలు కృష్ణానగర్ బ్యాచ్ అని చెప్పి చులకనగా చూసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద అప్పుడే నాకు తీరని బాధ కలుగుతూ ఉంది. ఏం చేస్తాం? సో ఈయన యూట్యూబ్ వాళ్ళ మీద పెట్టే కాన్సన్ట్రేషను రాష్ట్రంలో జరిగేటువంటి అంశాలపైన వాళ్ళ అన్నదమ్ముల పైన పెడతలేడు. వీళ్ళ అన్నదమ్ములే దోచుకుంటున్నారు అధిష్టానం పేర్లు చెప్పుకొని కేసీ వేణుగోపాల్ గారు. వీళ్ళని తిట్టే ఏం లాభం? ఏం లాభం? దమ్ముంటే రేవంత్ రెడ్డిని మార్చి చూపియండి. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే మారుస్తారో అప్పుడన్నా తెలంగాణ బాగుపడుతుందేమో. కోపం వస్తే వచ్చింది. ఎందుకంటే తెలంగాణకు 8 మంది ముఖ్యమంత్రులండి. రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, కృష్ణారెడ్డి, రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఇట్లా శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జర నయం చెప్పాలంటే. జర మిలిటరీ పర్సన్ కదా, కన్సర్న్ ఉంటుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇట్లా పొంగిపోతాడు. రాఘవ కన్స్ట్రక్షన్స్ బిల్స్ అన్నట్టే పోతున్నాయి. మా బట్టి గారు అయితే ఎవరైనా ఉన్నారా బయట? ఎవరు